ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగ్లీ గారు చూస్తే కనుక షీఈ్ ఎ వెరీ గ్రేట్ లేడీ అండి. షీఈ్ ఎ గ్రేట్ వాయిస్. సో నిన్నటి వరకు కూడా నా కాలర్ ట్యూన్, నా రింగ్ టోన్ కూడా మన మంగ్లీ గారి వాయిస్ ఉండేది. సో ఎప్పుడైతే ఈ వివాదాలు, నోట్లు ఇవన్నీ చూస్తుంటే కనుక సినారియో నాకు కూడా మంగ్లీ గారి మీద డౌట్ రావడం జరిగింది. నేను వెంటనే నా సబ్స్క్రిప్షన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ మన ఎవరైతే లాయర్ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గ్రేట్. ఎందుకంటే మంగ్లీ గారికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన తట్టుకుని నిలబడ్డారంటే హీఈస్ ఎ వెరీ గ్రేట్ లాయర్. నాకు చూస్తుంటే కనుక మన వకీల్ సాబ్ లో ఒక పవన్ కళ్యాణ్ లాగా కనబడ్డాడు ఆయన. సో సుబ్బారావు గారు మీరు లాస్ట్ వరకు కేసు పోరాడి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయడం నిజాలు నిర్ధారించుకోవాలనే మీరు డిసిషన్ తీసుకుంటారా? యా, ఆఫ్ కోర్స్. నేను అందుకే నాకు కాలర్ ట్యూన్ ఉంది, రింగ్ టోన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలర్ ట్యూన్ క్యాన్సిల్ చేస్తా. నిర్ధారణ అయితే నా రింగ్ టోన్ కూడా తీసేస్తా. ఇంకా మంగ్లీ గారు పాటలు అనేది ఇక ఈ 2026 లో వినను. అంటే మీరు గవర్నమెంట్ కూడా బ్యాన్ చేయమని చెప్తారా అమ్మాయిని? ఏదో అంటే మీరు బ్యాన్ చేస్తే ఇంకా 100 మంది అట్లా 1000 మంది అట్లా 1,00,000 మంది అంటే మొత్తానికి బ్యాన్ చేయాలని? ఏమండి, సింపుల్ అండి. మనిషి అన్నాక తప్పు చేయాలి, దేవుడు అన్నాక క్షమించాలి. ఆమె తప్పు చేసింది, దేవుడు క్షమిస్తాడు. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి. సో ఏమో తెలియక చేసింది ఆమె, దానికి అంత పెద్ద క్షమించాను. నేను అందుకే కదా 2026 లో ఆమె పాడాలని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వింటా అని చెప్పి అంటున్నా కదా. నెక్స్ట్ ఇయర్ కదా, ఈ సంవత్సరం మీరు ఎన్ని చెప్పినా సరే మంగ్లీ గారు అలా చేశారంటే కనుక ఎవరు కూడా నమ్మరు. 24 క్యారెట్స్ గోల్డ్ అయినా సరే కల్తీ ఉంటుంది తప్ప మంగ్లీ గారి వాయిస్ లో కల్తీ ఉండదు. అందుకే కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి అవ్వనివ్వండి. తర్వాత సిబిఐ దగ్గరికి వెళ్తుందా, ఈడీ దగ్గరికి వెళ్తుందా, లేదంటే మళ్ళీ కేసు ఇక్కడే క్లోజ్ అయిపోతుందా పొలిటికల్ ప్రెజర్ వల్ల చూడాలి. షీఈ్ నాట్ ఎ నార్మల్ లేడీ. మన మెస్సీ వచ్చినప్పుడు కూడా స్టేడియంలో మంగ్లీ గారు పాటలు పెట్టారు, అది నువ్వు గుర్తించాలి. అంటే ఆమె లెవెల్ సీఎం లెవెల్ దాకా ఉంది. ఆమెకి సీఎం లెవెల్ లో ఉంది కాబట్టి కేసులు తొక్కేస్తారు. తొక్కేయడం కాదు, అలాంటి లాయర్ కాదండి సుబ్బారావు. లాయర్ సుబ్బారావు మామూలు కాదు, ఆయన 6 అడుగులు బుల్లెట్. 6 అడుగులు బుల్లెట్ అయితే 60 అడుగుల తెలంగాణ సీఎం. సో ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. మన ఇద్దరు చూస్తుంటే ఒక ఇరాన్, ఒక ట్రంప్ అన్నట్టు వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. సో మన ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుద్దో, స్టేట్ ఆఫ్ అమాజ్ ఓపెన్ చేస్తారా లేదా లోపడేస్తారా, మనందరూ కూడా వేచి చూడాలి. అదేమో తెలియదు. ఇప్పుడు మంగ్లీ గారు కొత్త ప్రాజెక్ట్స్ లో పాటలు ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి ఇబ్బంది పడితే కనుక అలాంటి పాటలు అని గొంతులో స్వరాలు రావు. సో తప్పైనా చేసింటే క్షమించండి. క్షమించడం పెద్ద ఏం కాదు, సారీ అని 2 మాటలు చెప్తే అయిపోతుందిగా. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ఎవరు తప్పు జరిగితే వాళ్ళది. ఇప్పుడు కూడా ఒక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తే కనుక ఇలాంటి నెగిటివిటీ స్టార్ట్ అయిపోతుంది అండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకుముందు మంగ్లీ గారి మీద డ్రగ్స్ పార్టీ అని చెప్పారు బర్త్డే పార్టీ అయినప్పుడు. ఇప్పుడేమో ఇది. సో చిన్నవాళ్ళు ఎప్పుడు ఎదగకూడదా? మంగ్లీ గారు అంటే సిఏ ఘోషల అలాంటి రేంజ్కి వెళ్తారమో అని చెప్పి అనుకుంటే మీరు ఇక్కడే ఉంచేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇదంతా మారవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేదు నేను. షీ హ్యావ్ ఎ పొలిటికల్ పవర్. బట్ చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి చట్టం దాని పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. సో చూద్దాము. మనం కూడా నేను మంగ్లీ గారి సారీ రింగ్ టోన్ ఎందుకు తీసేసినారు? రింగ్ టోన్ తీసేసినారంటే సబ్స్క్రిప్షన్ అయిపోయిందండి 30 days. ఇంకా అదే పాట వినమంటారా? అదే లతా మంగేశ్వర లేకుంటే ఇదేనండి మొత్తం సంవత్సరం పాటు వినడానికి. ఆమె గెలిచినప్పుడు ఏది డెవలప్ అవ్వాలన్నారు, మళ్ళీ కట్ చేశారు. ఫైనల్ గా మంగ్లీ గారు కరెక్టా రాంగా? వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, 10 కోట్లు తీసుకున్నారని. మరి దాని గురించి ఏమంటారు? సో ఈ కేసు అనేది దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, హిట్ 1 హిట్ 2 లా కాదు. మంగ్లీ గారి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. గెలిస్తే కనుక ఇప్పుడు మంగ్లీ గారు మన మేడిపల్లి స్టార్ ని ఎట్లయితే లోపల స్తోమించారో ఒక జరిగితే కనుక సేమ్ కర్మ నెవర్ అంతే.